ప్రెజెంట్ చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ పీసీఓఎస్ బాగా సఫర్ అవుతా ఉన్నారు. సో దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు? ఒకవేళ వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ట్రీట్ చేయొచ్చు? సో పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఈ పీసీఓఎస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. ఇప్పుడు చూసుకుంటే జస్ట్ ఒక 100 ఉమెన్స్ తీసుకుంటే దాంట్లో అరౌండ్ 30 to 40 పీపుల్, అంటే అరౌండ్ 16 years నుంచి 35-40 years వరకు ఉమెన్ అనేవారు ఈ పీసీఓఎస్ సఫర్ అవుతున్నారు. దీనికి మేజర్ ఇష్యూ వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు లెథార్జిక్ లైఫ్, ఇంప్రాపర్ డైట్ ఇన్ ద ఇంప్రాపర్ టైం. సో సరైన టైంలో ఒక ఫుడ్ తీసుకోకపోవడం, లేదంటే నైట్ 12 o'clockకి బిర్యానీ తినడం, లేదంటే మార్నింగ్ 10 o'clockకి జ్యూసెస్ తీసుకోవడం, ఇలాంటి డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ వల్ల ఈ పీసీఓఎస్ వస్తున్నాయి. జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న ప్రెజెంట్ హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా చాలామంది వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు, అంటే యూరిన్ కంట్రోల్ చేసుకోవడం, మోషన్ కంట్రోల్ చేసుకోవడం. దీనివల్ల కూడా పీసీఓడి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అనేది ఒక పద్ధతి చెప్తుంది, అంటే మార్నింగ్ లెగాలి, నైట్ 7 పడుకోవాలి. ప్రతి ఒక్క లైఫ్కి బయో రిథమ్ అంటాం. ఆ బయో రిథంలో ఉండే చేంజెస్ని మనం అబ్జర్వ్ చేయకుండా మన బాడీని ప్రెషర్ పెట్టడం వల్ల ఆటోమేటిక్గా ఈ పీసీఓఎస్ అనేది వస్తున్నాయి. సో ఇది కంప్లీట్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనలిస్ ఈజ్ ఈక్వల్ టు ఆయుర్వేదిక్లో పిత్త దోషం అంటాం. పిత్త దోషం అంటే ఇట్స్ రిలేటెడ్ టు గ్యాస్ట్రైటిస్. అంటే మనకి ఆకలేసింది, మధ్యాహ్నం 1 o'clock ఆకలేసింది, ఆకలేసినప్పుడు ఫుడ్ తినకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అయిపోయి ఆటోమేటిక్గా సో మన బాడీలో ఇంప్రాపర్ డైజెషన్, అంటే అగ్ని బలం అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా మనకి ఇలాంటి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటే ఒబిసిటీ, పీసీఓఎస్ వచ్చే అవకాశం బాగా ఉంటుంది.